నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నివాళులర్పించిన పలు పార్టీలు, సంఘాల నేతలు. పదహైదవ ఆర్థిక సంఘం నిధుల టెండర్లను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలి. నగర కమిషనర్కు మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ సూటి ప్రశ్న. మైనర్ బాలిక హత్య సంఘటనపై చట్టపరంగా కఠిన చర్యలు. మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూటమి నేతలైన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయా నేతలు కడప పాత బస్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్థ సమాజ హితం కోసం జ్యోతిరావు పూలే శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. విద్యను ప్రతి ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో ముఖ్యంగా మహిళా విద్యకు పునాది వేసిన మహాత్ముడు పూలే గారి ఆలోచనలు నేడు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. మొట్టమొదటి మహిళా పాఠశాలను పూణేలో ఏర్పాటు చేసి మహిళలకు విద్యావంతులు కావాల్సిన అవసరాన్ని తెలియజేశారన్నారు. అటువంటి మహనీయుడు సేవలు స్మరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతిని సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోని గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా సమాజంలో ఉన్న సమాజాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కడప ఆర్టీసీ బస్టాండ్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త, విద్య కోసం, విద్యా వ్యాప్తి కోసం, విద్యా ప్రాముఖ్యత కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి. మొట్టమొదటి మహిళా స్కూల్ను పూణేలో స్థాపించి విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో, మహిళలు కూడా విద్య పట్ల ఎంత ప్రాధాన్యత చూపాలో మహిళల కోసం ఒక ప్రత్యేక స్కూల్ను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. రేపు 2027 సంవత్సరానికి 200 సంవత్సరాల జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ సంవత్సర కాలం పాటు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప పండుగ జరుపుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఆయన జాతి కోసం, విద్యా వ్యాప్తి కోసం, అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన చూపిన బాటలో నడవాలా. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జై జ్యోతిరావు పూలే అమర్ హే. జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా ఎన్డీఏ కూటమి తరపు నుంచి తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకుల తరపున అందరికీ ఆయన తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఏదైతే జ్యోతిరావు పూలే గారు కుల వివక్ష మరియు ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనే ఆశయంతో ఆ రోజు స్కూళ్ళను కానీ, లేకుండా అంటే ఆడపడుచులకు విద్యా వ్యవస్థ కానీ, లేకుండా అంటే ఏదైతే భర్త చనిపోయి విధవలైనటువంటి వారికి కూడా విద్యా వ్యవస్థను నేర్పించేసి వాళ్ళను కూడా సమాజంలో ఒకరుగా గుర్తించాలని ప్రయత్నించినాడో అదే ఆశయాలను నేడు ఎన్డీఏ కూటమి కూడా కుల వివక్ష లేనటువంటి అందరూ సమానంగా బ్రతకాలి,
అనేటువంటి వ్యవస్థను నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఆయన యొక్క ఆశయాలు ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఉన్నారో ఆయన ఆదర్శ ఆధునిక భారతీయ వ్యవస్థకు సనాతకుడు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పూజా స్కూల్ యాజమాన్యం తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నేత దస్తగిరి పిల్లల చదువు కోసం 5 లక్షలు డిపాజిట్ చేశామని, ఇప్పుడు పిల్లలు స్కూల్ మారడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని పిల్లల తల్లి కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. బాధిత పిల్లలకు అండగా వెళ్లిన మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవిపై డబ్బు అడిగినందుకు కేసు పెట్టడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు స్కూల్ వద్ద న్యాయంగా పోరాడతామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ చెల్లెలి పేరు మెహరాస్, ఈ సోదరుని పేరు ముస్లిం వనిత. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేద మహిళ. ఈ బాబా వాలంటరీగా గతంలో పనిచేసేది 5,000 రూపాయల జీతానికి. వీళ్ళ భర్త కూడా చిన్న పనులు చేసుకుని జీవనం కొనసాగించేవాడు. ఈ చిన్న వయసులోనే బాబుకు మహా అంటే 30 సంవత్సరాలు ఉండవు. దేవుడు చిన్న చూపు చూసినాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్లో మరణించినాడు. రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఈ కుటుంబం వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని గ్రామ వాలంటరీగా పనిచేస్తానది కాబట్టి నా దగ్గరకు వచ్చింది. ఒక అన్న మాత్రం దేవుడు నీకు ఇచ్చినాడు తల్లి అని చెప్పిన ఆ అన్న రాచమల్లే 3 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు వేసి బాండ్ ఇచ్చినాం. ఆనాటి కష్టాలుంటే 2 లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చినాం. తర్వాత 3 పిల్లలు చదువుకునేదానికి పాప ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ 3 పిల్లలకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయేంత వరకు ఎంత డబ్బు అవుతుంది అన్నప్పుడు 10 లక్షలు అవుతుందని చెప్పినారు. 10 లక్షలు అవుతుంది అంటే వీళ్ళు 1 రూపాయి అడగద్దు, 10 లక్షల రూపాయలు నేనే కడతా 3 పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ రోజు నేను కట్టినా. పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో రాజారెడ్డిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన తర్వాత ఆ స్కూల్ అంతా పాపర్ పట్టడం, కూనీ కేసులతోనూ కోర్టు కేసులతోనూ కోర్టు బోన్లు ఎక్కడము, ఆ ఆస్తిని ఎవరెవరు ఆక్రమించే ప్రయత్నాలు రకరకాల అన్నీ జరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ స్కూల్లో ఉండబడిన పిల్లలందరినీ కూడా స్కూల్ మూసేసి వెనక్కి పంపించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 ఏళ్ళు అయిందా స్కూలు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ఈ పాప ఆ డబ్బు కోసం కాళ్ళకుండే చెప్పులు అరిగిపోయేలాగా వాళ్ళ దగ్గరికి తిరిగితే వాళ్ళ హృదయం స్పందించలే. ఉదయం 9 గంటలకు పోయి స్కూల్ దగ్గర 5 గంటల వరకు కూర్చుంటే కూడా ఈ పాపతో మాట్లాడరు. ఈ పేద మహిళకు న్యాయం చేయమని పోలీసులను కోరుతున్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే మేము గాంధేయవాదములో పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో కూర్చొని సంవత్సరం రోజులైనా కూర్చుంటాం. ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తాను, ఆ స్కూల్ పాపర పట్టిందమ్మా, ఆ నుంచి పిల్లలు బయటికి పంపించుకుంటే మంచిది. భారతదేశ ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైసీపీ నేతలు కొనియాడారు. ఈరోజు పూలే 199వ జయంతి సందర్భంగా వైసీపీ నేతలు అటు పార్టీ కార్యాలయంలోని పూలే చిత్రపటంతో పాటు పాత బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు పూలే ఎంతో కృషి చేశారన్నారు. దిగువ కులాల ప్రజలు సమాన హక్కులు పొందడం కోసం సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారని తెలిపారు. తక్కువ కులాల ప్రజలు, మహిళలు చదువుకుని విద్యావంతులు కావడానికి కృషి చేశారని, తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి మహిళా విద్యను ప్రోత్సహించారని గుర్తు చేశారు. దివంగత వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు. మరి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను
దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా మరి ఆయన చిత్రపటాన్ని ఘన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రథమ హక్కు అని చెప్పి మరి ఆ రోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి అణగారిన వర్గాలందరికీ కూడా సమన్యాయం కల్పించాలని చెప్పి పెద్ద ఉద్యమాలు చేసిన నాయకుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా మహిళలు విద్యావంతురాలు కావాలి అని చెప్పి కోరుకొని మరి తన భార్యను మరి విద్యను అభ్యసించేదాని కోసం ఆయన పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక స్కూల్ని కూడా ప్రారంభించి మహిళలకు విద్యాభ్యాసం నేర్పించిన ఘనత కూడా మరి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి అదేవిధంగా ఆయన సతీమణి మరి ఇద్దరు కలిసి మహిళలకందరికీ కూడా విద్య అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మరి అనేక ఉద్యమాలు చేసి మరి ఈరోజు అణగారిన వర్గాలు మరి ఈరోజు గౌరవంగా ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతున్నారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం ఖచ్చితంగా పనిచేస్తారు. ప్రతి ఒక్కరూ చట్టంలోని నిబంధనల మేరకు నడుచుకోవాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే తగిన చర్యలు చేపడతామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ హెచ్చరించారు. పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం జరిగిన గొడవ వీడియో వైరల్ కావడంతో దానికి సంబంధించిన వారిని అరెస్ట్ చేసి మీడియా ఎదుట హాజరుపరిచామన్నారు. గతంలో కేసు విషయమై జగదీష్ అనే వ్యక్తి కేసు వాపసు తీసుకోగా ఆ కేసు గురించి మాట పెరిగి ఘర్షణకు దారితీసిందన్నారు. ఘర్షణ జరుగుతుందని సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐ శ్రీరామ్, ఎస్ఐలు ఘర్షణ వాతావరణం అదుపు చేసి గాయపడిన జగదీష్ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందుకు కారణమైన వారిని పాత కరెంట్ ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరిపై అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని, ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని అర్బన్ సిఐ శ్రీరామ్ విచారణ జరిపి అరెస్టు చేస్తారని ఆయన తెలిపారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమంటే, పులివెందుల పాత బస్టాండ్ దగ్గర 8వ తారీఖు ఈ నెల నైట్ ఒక 9:15 నుంచి మధ్య ప్రాంతంలో ఎవరైతే తిరుపాల్ అనే ముద్దాయి ఉన్నారో అతనికిను ఈ కేసులో ఫిర్యాదుదారు అయినటువంటి జగదీష్ అనేట్టున్నారో వారు ఒక బార్ దగ్గర డ్రింక్ చేయడానికి పోయారు. అర్లియర్ వీళ్లకు ఒక 2 years బ్యాక్ ఒక స్మాల్ డిస్ప్యూట్స్ ఉంది. అదేంటంటే మన పులివెందులో అరటికాయ వ్యాపారం చాలా ఎక్కువ. ఆ అరటికాయ వ్యాపారస్తుల దగ్గర దానికి సంబంధించినటువంటి హమాలి అసోసియేషన్ ఫార్మేషన్ చేయాలని చెప్పి జగదీష్ అనేటువంటి ఎత్తుకుంటారు. అప్పుడు ఈ తిరుపాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా దానికి అబ్జెక్షన్ చెప్తారు. మా ఆధ్వర్యంలో జరగాలని. అప్పుడు చిన్న రప్చర్ జరిగింటే 2 years బ్యాక్ కేసు పోలీస్ స్టేషన్ లో జగదీష్ అనే అతను ఇవ్వడం జరిగింది. మరి ఏదో పెద్దలు ఎవరైనటువంటి సమ్ ఆఫ్ ది నాయకులు పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ కేసు వారు కాంప్రమైజ్ అయ్యి జగదీష్ అనేటువంటి వ్యక్తి తను ఇచ్చినటువంటి ఫిర్యాదును బ్యాక్ తీసుకుంటాడు. దాని తర్వాత జగదీష్ను అట్ ద సేమ్ టైం ఎవరైతే తిరుపాలు ఉన్నారో ముద్దాయి వారు ఎక్కడా కలిసిందేం లేదు. మొన్న బార్ దగ్గర ఇక ఫ్యామిలీ విషయంగా గొడవ జగదీష్ ఉంటే అతను డ్రింక్ చేయడానికి పోతాడు.
అక్కడ తిరుపాలు తటస్థపడతాడు. వారిద్దరూ మాట అక్కడ అరుచుకోవడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ పాత బస్ స్టాండ్ ఆ బార్ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర వచ్చేలకు ఈ తిరుపాలు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి ముద్దాయి తన అసోసియేట్స్ ఈ మన కటిక శ్రీనివాసులని, అదే రకంగా రౌడీ షీటర్ అరిగెల విక్రమ్, ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ 215, పరారిలో ఉన్నటువంటి ఇంకోటి చిన్న అనేటువంటి పెనుగొండ తరుణ్ అలియాస్ చిన్న, రౌడీ షీటర్ 241 అనేవారు, ఇంకా కొంతమంది వీళ్ళందరినీ పోగు చేసుకునేసి విచక్షణ రహితంగా అతని పైన దాడి జరగడం జరిగింది. ఆల్ ఓవర్ బాడీ జగదీష్ గారికి దెబ్బలు తగలడం జరుగుతుంది, మూగు దెబ్బలు తగలడం జరుగుతుంది. అదే రకంగా కింద పడేసి కూడా తనడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ గారికి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు రష్ కావడం శ్రీరామ్ సిఏ గారు, మరి వాళ్ళ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి అండ్ స్టాఫ్ రక్షక మొబైల్ పోవడము, జరగాల్సినటువంటి ఇన్సిడెంట్ పూర్తి స్థాయిగా జరగాల్సినటువంటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కానికోకుండా భగ్నం చేయడము, అక్కడ నుంచి జగదీష్ కు హాస్పిటల్ పంపడం, బెటర్ ట్రీట్మెంట్ కోసము మన రిమ్స్ హాస్పిటల్ కడప కూడా తరలించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిన సంస్కరణలు కుల వివక్షను రూపుమాపడం కోసం ఆయన చేపట్టిన చర్యలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడం రెడ్డి బాబులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు, సంఘాల ప్రతినిధులు కడప పాత బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సంస్కరణలు నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 1848లో శీతల పాఠశాలను ఏర్పాటు చేసిన పూలే భారత జాతికి ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళలను చదువుకు దూరంగా పెట్టిన తరుణంలో ఆయనతో పాటు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు చేసిన కృషి మరవలేనిమన్నారు. విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని తెలియజేస్తూ కుల వివక్ష రూపుమాపేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకున్న మహిళా లోకం ప్రపంచంతో పోటీపడుతూ ముందుకు సాగడం అభినందించాల్సిన విషయమన్నారు. ఇందుకు ప్రధాన కారణం జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే అన్నారు. బీసీ వర్గాలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యతనిస్తూ వారు అన్ని రంగాలలో రాణించేందుకు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏమిటంటే ఈ జనరేషన్లో యువకులకు జ్యోతిరావు గారు పూలే చేసిన గొప్ప కార్యక్రమాలు ఈ ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి తెలియడం లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలపాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎలాగైతే 1848లో ఆయన ప్రారంభించిన శీతల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో మొత్తం భారత జాతికి ఒక ఆదర్శంగా మనం అందరం తీసుకోవాలా. ఆ శీతల పాఠశాలల్లో మహిళలకు అంతవరకు చదువుకు దూరం పెట్టిన ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా పేదల మరియు దళిత పిల్లలకు, ఆడపిల్లలకు చదువు ఇవ్వడం అనేది ఆయన మొదలుపెట్టడం జరిగింది. తద్వారా మహిళలకు చదువుతో పాటు కుల వివక్షను దూరం పెట్టడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా ఆయన భార్య సమాజ సంస్కరణకు చాలా కృషి చేశారు. ఈరోజు చదువుల పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని కడప పాత బస్టాండ్ సర్కిల్లో ఘనంగా నిర్వహించిన వివిధ పార్టీ రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, బీసీ సంఘ నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే ఈరోజు చదువు వంటింట్లో కుందేల్లాగా ఆడవారు లేకుండా ఈరోజు ప్రపంచంలోనే పోటీ పడే విధంగా మహిళలు ఉన్నారు.
దానికి ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి. మరి వాళ్ళ ఆశయాలు సాధించాలి అంటే జయంతిలకు లేక వర్ధంతులకు ఒక పూలమాల వేసి మన పని మనం దులుపుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి జీవితాలను అంకితం చేసి ఇప్పటి వరకు కూడా ఆయనను స్మరించుకుంటున్నాం. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్ అమలు చేయకుండా, మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా, కులగణన చేయకుండా ఎంతకాలమైనా కూడా రాజకీయ పార్టీలు కేవలం ఒక వర్ధంతులు జయంతులు జరుపుకొని మనల్ని బీసీలు మర్చిపోతున్నారు. ఇంట్లో వంట చేసుకుంటున్న మైనర్ బాలికను గొంతు కోసి హత్య చేయడం అమానుష సంఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహాన్ని శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులు సమర్పించడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టిలో ఉందని ఇన్ఛార్జ్ మంత్రి సవిత కూడాతో ఇప్పుడే మాట్లాడానన్నారు. 13 ఏళ్ల చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా చట్టం కూడా తీసుకురావాలని అన్నారు. కిరాతకంగా మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అతని క్రిమినల్ మనస్తత్వం అర్థమవుతోందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న కాజీపేట అగ్రహారంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరి మనసు కలిచివేసే విధంగా ఆ సంఘటన జరిగింది. కీర్తన అనే అమ్మాయి, కాజీపేట అగ్రహారం చెందిన అమ్మాయి, ఇంటర్ 2వ సంవత్సరం చదువుకుంటా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు పని మీద పోయిన సందర్భంలో వంట చేసుకుంటా ఉంటే ఈ కిరాతకుడు ఇంట్లోకి పోయి ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని గొంతు కోయడం చూస్తూ ఉంటే సభ్య సమాజం బాధపడే విధంగా, తలదించుకునే విధంగా యువత తయారవుతోంది. ఇటువంటి కిరాతకులను ప్రభుత్వం, చట్టం ఖచ్చితంగా కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుంది తప్పకుండా. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పోస్ట్ మార్టం కూడా కాలేదు. ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ సంఘటన. ఇప్పుడే ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మార్చిలో టెండర్లు వేసిన తరుణంలో ఆ టెండర్లను ఎందుకు రద్దు చేశారో నగరపాలక కమిషనర్ చెప్పాలని నగర మాజీ మేయర్ పాకా సురేష్ ప్రశ్నించారు. ఈరోజు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బాలస్వామి రెడ్డి, కె బాబు, చెన్నైలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు 4వ క్వార్టర్ 5 కోట్లు విడుదలయ్యన్నారు. ఆ నిధులను నిర్ణయించుకునేందుకు తమ పాలక వర్గం అత్యవసరమైన 31 పనులను గుర్తించి అంచనాలు రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో మేజర్ డ్రైన్లు, రోడ్లు, కాలువలు, కల్వర్టర్లు ఉన్నాయన్నారు. అధికారులు వాటిని పరిశీలించారని, టెక్నికల్ కమిటీ, ఎస్సీ, సోషల్ వెల్ఫేర్, డిఆర్డీఏ అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన కార్పొరేషన్ జనరల్ బాడీలో చర్చించి ఏకవాక్య తీర్మానంతో ఆమోదించి సీడీఎంఏకు పంపగా వారు కూడా ఆమోదించారన్నారు. అయితే ఈ మేరకు మార్చి 17వ తేదీ ఆ పనులకు టెండర్లు పిలిచారని, ఏప్రిల్ 6 వరకు టెండర్లలో పాల్గొనేందుకు గడువు విధించారన్నారు. అయితే ఉన్నట్టుండి గడువు పూర్తి కాకమునిపే పరిపాలనా కారణాలు చూపి ఏప్రిల్ 4వ తేదీ ఆ టెండర్లను రద్దు చేయడం దారుణమన్నారు. ఈ పనులు రద్దు చేసినట్లు అన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని, ఎవరి ఒత్తిడితో ఆ పనులు రద్దు చేశారో కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 20వ తేదీలోపు వాటిని మళ్లీ ఆన్లైన్లో పెట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నిజంగా కడప నగరపాలక సంస్థ అధికారుల తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాలకవర్గం ఉన్నప్పుడు ఒక తీరుగా, పాలవర్గం లేదన్న ఉద్దేశంతో ఇంకొక తీరుగా ప్రవర్తిస్తున్న అధికారులు రాబో కాలంలో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 15th ఫైనాన్స్ సంబంధించిన గ్రాంట్ 4th క్వార్టరు 5 కోట్ల రూపాయలు డిసెంబర్ మాసంలో రావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏవైతే ఈ కడప నగరపాలక సంస్థలో ఎసెన్షియల్ ఉన్నాయో
అత్యవసర పరిస్థితులు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా దాదాపుగా 31 వర్కులు అప్పుడున్నటువంటి నగరపాలక సంస్థ బాడీలో చర్చించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో మేజర్ డ్రైన్స్ అయితేనేమి, అలాగే కల్వర్ట్లు అయితేనేమి, అలాగే వారి డివిజన్లో మా ఎక్స్ కార్పొరేటర్ల అప్పుడున్నటువంటి కార్పొరేటర్ల యొక్క అత్యవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలించి వాటిని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి మేము కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు దాన్ని టెక్నికల్ కమిటీకి పంపించి అప్పుడున్నటువంటి టెక్నికల్ కమిటీ ద్వారా అప్రూవల్ చేసి ఏవైతే పనులు ఉన్నాయో నిజంగా అవి అవసరమా లేదా అని చెప్పేసి ఎస్సీ గారు, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిఆర్డిఏ పీడీ, ఇలా టెక్నికల్ కమిటీ వాళ్ళందరూ కూడా పరిశీలించి ఆ వర్కులను అప్రూవల్ చేసి మా జనరల్ బాడీకి సబ్మిట్ చేయడం జరిగింది. జనరల్ బాడీలో మనకు 10/2/26 జరిగిన జనరల్ బాడీలో వాటికి సంబంధించిన వర్క్స్ అన్నిటి కూడా మనం ఏకవాక్య తీర్మానంతో ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ఈ వర్కులన్నీ కూడా జరిగితే ప్రజల యొక్క సమస్యలు కొన్నైనా తీరుతాయి అన్న ఉద్దేశంతో ఈ 5 కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ను మన జనరల్ బాడీలో తీర్మానం చేయడం జరిగింది. అత్యంత అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు ఇన్ని కూడా పరిశీలించి టెక్నికల్ కమిటీ అప్రూవల్ చేసి దాని తర్వాత మన జనరల్ బాడీ అప్రూవల్ అయ్యి ఏడీపీ అప్రూవల్ అయిన వాటిని ఈరోజు మీరు ఎందుకు మంచి పనులుగా కనపడడం లేదు? ఎందువల్ల అధికారులు దీన్ని ఖచ్చితంగా ఒకవేళ ఈ పనులు కనుక సరిగ్గా కాకుంటే ఆ రోజు మీరు చేసినది తప్పవుతుంది. ఖచ్చితంగా మీరు శిక్షార్హులు అవుతారు. తప్పకుండా ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులకు, కమిషన్లకు ఇమ్మీడియట్లీగా ఈ 15th ఫైనాన్స్ నిధులను మీరు ఆన్లైన్లోకి పెట్టాలి. ఇంకా 5 కోట్లు ఉంది, దాన్ని మీ ఇష్టం వచ్చే ప్రపోజల్ పెట్టుకోండి. మళ్ళీ రాబో 16th ఫైనాన్స్ నిధులు వస్తున్నాయి, ఎక్కడ అవసరం ఉంటాయో పెట్టుకోవచ్చు. వీటి పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసి ఇమ్మీడియట్లీగా వాటిని పునరుద్ధరించాలి. లేకపోతే జరగవు పరిమాణాలకు కమిషనర్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కడప నగరం హనుమప్ప వీధిలో గల శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ నడివీధి గంగమ్మ తల్లి వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజోత్సవాలు, వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు శనివారం అర్చకులు శ్రీ బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశ్వర స్వామి ఆధ్వర్యంలో అమ్మవారి అనుగ్రహం కోసం చండీ హోమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని స్మరించుకుంటూ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ భక్తులు చండీ హోమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకం, సామూహిక వడిబియ్యం కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని, 13న వసంతోత్సవం, పుష్పయాగం, ఊంజల్ సేవ, 14వ తేదీన రాహుకాల సమయంలో ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు, 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు గోపాల్ సింగ్ పర్యవేక్షించారు. ఓం శ్రీమాత్రే నమః. నడివీధి గంగమ్మ దేవత 6వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 7వ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రాతకాల పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి శ్రీ చండీ పరదేవత సంపూర్ణ అనుగ్రహం కోసం చండీ హోమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని పెద్దవాడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఈ అమ్మ అనుగ్రహం కోసం ఈరోజు ఇక్కడ ఈ చండీ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజున జాతర మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. గత కొద్ది రోజులుగా ఒడిబియ్యం కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత నిన్నటి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి మణి ద్వీప వర్ణ పూజా కార్యక్రమం తదితర కార్యక్రమాలను కూడా పూర్తయినాయి. జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలు పార్టీలు, సంఘాల నేతలు. పదహైదవ ఆర్థిక సంఘం నిధుల టెండర్లను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలి. నగర కమిషనర్కు మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ సూటి ప్రశ్న. మైనర్ బాలిక హత్య సంఘటనపై చట్టపరంగా కఠిన చర్యలు, మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.